హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. చికెన్‌ను ఎప్పుడూ ఒకేలా తినాలంటే బోరు. అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటి వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగవుతుంది. ఏ విటమిన్ కంటికి చాలా మంచిది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్‌కి టేస్ట్. ఇప్పుడు గ్రీన్ చికెన్ కోసం నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకొని 1½ స్పూన్ అల్లం, 1½ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 2½ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా ముక్కలకంతా పట్టించి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 2 బగారా ఆకులు వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ నుండి వాటర్ వస్తూ ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఒక బౌల్ కొత్తిమీర, ఒక బౌల్ పుదీనా, ఒక బౌల్ కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు చికెన్ ఉడికి ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు గ్రైండ్ చేసిన కొత్తిమీర, పుదీనా మిక్చర్‌ను చికెన్‌లో వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఆ మిక్చర్‌లో ముక్కలు చక్కగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఆ మిక్చర్ అంతా ముక్కలకు పట్టి కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ మనకు గుమగుమలాడుతూ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ రెడీ. ఇంత మంచి ఫ్లేవర్ ఉన్న డిష్ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.